హాయ్ ఫ్రెండ్స్, ఇది లంకావి దీవి, మలేషియాలో ఒక దీవి. సముద్రాన్ని చూడండి ఎంత చక్కగా వాడడం మొదలెట్టారు వీళ్ళు. సముద్రంలో మనకు అన్నీ కట్టేసుకున్నారు. యాచ్లు, షిప్లు, పడవలతోటి బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నారు. ఇది ఈగల్ స్క్వేర్, లంకావిలోని ఈగల్ స్క్వేర్. ఈగల్ అనేది వాళ్ళ జాతీయ పక్షి, మలేషియా జాతీయ పక్షి. ఇది నైట్ వ్యూ ఇలా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ కార్లు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. విదేశాల డబ్బులు మొత్తం ఇలాంటి ఏరియాలోనే వస్తుంది. జీడిపి పెరుగుతుంది ఇలా వస్తే. టూరిజం ఎప్పుడైతే ఎక్కువ డెవలప్ అవుతుందో, విదేశాల నుంచి డబ్బు మనకు వస్తే, అది డాలర్ కానీ వేరే రూపాయన, మన జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, కార్లకి పెట్టుకోవడానికి స్థలమే లేదు. చాలా పెద్ద ఏరియా అది. కార్లు పెట్టుకోవడానికి స్థలం లేక మళ్ళీ రోడ్డు మీద కూడా పెట్టేశారు. లంకావిలోని ఈగల్ స్క్వేర్కి వెళ్తున్నాము. ఇది ఈగల్ స్క్వేర్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అండి. ఇది సముద్రం ఎదురు ఈఫిల్ టవర్ మాదిరి ఒకటి కడతారు. సముద్రంలో వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. స్పీడ్ బోట్ అన్నీ చేస్తారు. ఎక్సలెంట్ అండి. సముద్రం వాడకం, నీట్నెస్ వెళ్ళి సూపర్. మా గ్రూపు అందరూ వచ్చాము, ఫోటోలు తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి జనరల్గా ముస్లిం కంట్రీ కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికి ఎక్కడైనా కానీ మసీదులు ఏర్పాటు చేస్తారు. ఇది చాలా అందమైన ప్లేస్ అండి, చాలా అందమైన ప్లేసు. మంచి వాతావరణం ఉంటుంది. డ్యూటీ ఫ్రీ ఉంటుంది ఇక్కడ. మెయిన్ ఇది దీవి అనమాట, డ్యూటీ ఫ్రీ ఉంటుంది. మలేషియాలో, సింగపూర్లో కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగకరమైనది ఏంటంటే 11/7 ఉంటుంది. అక్కడ మనకు కావాల్సింది మనం పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లో. సో ఇది డ్యూటీ ఫ్రీ అన్నమాట. ఇట్లా మసీదులు కూడా ఉంటాయి, లోన ప్రేయర్ చేసుకోవచ్చు. చూడండి, ఆ పక్క ఈ పక్క కొలల మాదిరి ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి టాయ్ ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది టాయ్ ట్రైన్. అలాగే ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ అన్నీ పేడేనండి, ఫ్రీ ఏమి ఉండదు, అన్నీ పేడే, అన్నీ పేడే. కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట. ఇది ఈగల్ బ్యాక్ సైడ్ అండి. ఇది చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి గురు.